శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 841వ నామము భావజ్ఞ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే భావములు తెలిసినది అని అర్థం, లేదంటే భావములను గ్రహించింది అని అర్థం. సమస్త జీవులను సృష్టించిన అమ్మవారు వారి భావాలన్నిటికీ గ్రహించగల శక్తి ఉన్నది కదా, వాళ్ళ యొక్క భావములన్నిటినీ తెలుసుకోగలదు కదా, కాబట్టే భావజ్ఞ అన్నారు. అమర కోసము భావము అనే పదానికి కలుగుట, స్వభావము, అభిప్రాయము, క్రియ, ఆత్మ, పుట్టుట ఇలాంటి చాలా అర్థాలు వివరించింది. జగన్మాత ఇంద్రియముల వలన, మనస్సు వలన తెలియబడనిది అన్నారు. మనము మనలో కొలువై ఉన్న ఆత్మను మన కళ్ళతో చూడగలమా? చూడలేం కదా. చెవులతో వినలేము, చర్మంతో ఆత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోలేము. మరి ఏ విధంగా ఆత్మస్వరూపిణైన మాతను తెలుసుకోవచ్చు అంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే పరమాత్మని మనం గ్రహించగలం. పరమాత్మ ఉన్నాడు అనే భావన ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది. భావన ద్వారా తెలుసుకోబడింది కాబట్టి పరమేశ్వరుని భావజ్ఞ అనే నామంతో పిలిచారు. భవ అంటే శివుడు, భవునకు సంబంధించింది భావము, భావము అంటే జ్ఞానము. జగన్మాత శివునికి సంబంధించిన జ్ఞానము అంటే శివజ్ఞానం కలిగినది అని అర్థం. తనను ఆరాధించి స్మరించే భక్తులను శివజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వారికి ఉన్న మాయపొరను తొలగించి ఈశ్వర దర్శనం చేయిస్తుంది. కనుక ఆ తల్లికి భావజ్ఞ అనే నామం స్థిరమైందనమాట. భవ అంటే ఇంకొక అర్థం సంసారము, జ్ఞ అంటే ఎరిగినది. ఈ సంసార సాగరము గురించి పూర్తిగా తెలిసిన అమ్మవారు అన్నమాట. ఆ సంసార సాగరంలో పడి బయటపడలేక తనను ఆశ్రయించిన భక్తులకు శ్రీ మహావిష్ణువు తన వరాహద్రంష్టుపై భూమిని పైకెత్తినట్లుగా ఆ సంసార సాగరం నుండి దాటించి సంసార చక్ర భ్రమణం అనే కోరలతో పడి నలిగిపోకుండా, అలాంటి కోరల్లో పడి నలిగిపోకుండా వారిని ఉద్ధరించి స్వజ్ఞానమనే కాక శివజ్ఞానము కూడా కలిగింపచేస్తుంది. కాబట్టి భావజ్ఞ అనే నామంతో వ్యవహరింపబడింది. భావయాతీతి భావ, అన్ని అర్థములను భావింపచేయువాడు. క్రోధము, హర్షము ఇలాంటి మొదలైన మాయావికారములు భావములు అన్నమాట. అటువంటి భావశబ్దములు కలుగుటకు కారణమైంది జగన్మాత. భా అంటే సూర్యుని కాంతి అనే అర్థం కూడా ఉంది, లేదంటే ప్రకాశము అని. జగన్మాత సూర్యమండల మధ్యస్థ కదా. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళందరూ తమ వెలుగులను ప్రపంచమునకు పంచడానికి ఆ పరమేశ్వరుపైనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ తల్లి భావజ్ఞ అనే నామంతో వ్యవహరింపబడుతోంది. ఇక భక్తి కూడా ఒక భావమే. ఈ భక్తి భావం ద్వారానే అన్నమయ్య, త్యాగయ్య ఇలాంటి మహానుభావులు ఎందరో తరించారు, ఈ జగన్మాత సాన్నిధ్యాన్ని పొందగలిగారు. అటువంటి భక్తిభావం పెంపొందించుకున్న వారిని తన మార్గంలో ప్రవేశింపచేసి తన సాన్నిధ్యానికి చేర్చుకుంటుంది ఆ తల్లి. జగన్మాత షడ్భావనీకారములు తెలిసింది. అంటే సృష్టిలో ప్రతి వ్యక్తికి కూడా 6 భావాలు ఉంటాయి. వాటిని షడ్భావములు అంటారు. అవి జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, పరీక్షీయంతే, నశ్యతే. అంటే ఏంటి అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, వృద్ధి చెందుట, కృషించుట, నశించుట. ప్రతి దేహదారికి ఈ 6 అవస్థలు తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ అతనికి పూర్వజన్మల కర్మం వల్ల సంక్రమిస్తూ ఉంటాయి. ఈ 6 భావాలను అమ్మవారు ఎరిగింది కాబట్టి ఈ షడ్భావములతోనే ఆ తల్లి ఈ సమస్త సంసార చక్రమును నడిపిస్తూ ఉంటుంది. కానీ ఈ 6 భావములు మాత్రం ఆ తల్లికి వర్తించవు. జన్మ ఎత్తిన మానవునికి మాత్రమే. మానవునికి అంటే ఈ జన్మించిన ప్రతి వాటికి ఈ 6 వర్తనలు అనుభవించి తీరాల్సిందే అన్నమాట. ఇంద్రియముల వలన, మనస్సు వలన తెలియబడక మనలో కొలువై ఉన్న ఆత్మను కాంతితో చూడలేక, చెవులతో వినలేక, చర్మముతో ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోలేని షడ్భావ వికారములతో ఈ సమస్త విశ్వమును నడిపించే జగన్మాతను మనము భావజ్ఞ అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనకి ఆ తల్లి యొక్క భావన కలుగుతుంది.
అంటే ఆత్మానంద భావము కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ పరమేశ్వరి యొక్క స్పర్శ మనకి కలిగిందో అప్పుడు ఇక ఆ ఆనందం వేరు. అలాంటి భావమును మనకి ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.